ఆ మర్డర్ కేసు నువ్వే చూస్తున్నావు అనుకుంటాను. అవును సార్, కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఎవరా నువ్వు? నేను ఎవరా? బాణం వేసినట్లుగా చేశాడంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు మనవడేమో. నో, ఛాతీ బిగబట్టి సంకెళ్లు తెంచినట్లు చేశాడంటే వీరపాండ్య కట్టబ్రహ్మన్ వంశం వాడై ఉంటాడు. నో నో నో, సిబిఐ నో. ఆఫీసర్. రై, పట్టపగలు పెళ్లి పందిట్లో ఒక ఆడ కూతుర్ని నవ్వ వధువుని చంపితే మీరేం చేస్తున్నారు? ఎస్, మీ వల్ల ఏమీ కాదని తెలుసు, అందుకే నేనొచ్చా. అంటించకు, అలాగే ఉంచు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను. అమ్మా, అమ్మా, అయ్యా, అమ్మా. కర్మ కర్మ కర్మ, లోపల వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చా. ఏం జరుగుద్దో ఏమో, కస 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 నరికేస్తారేమో. ఎలా పట్టుకోవాలబ్బా? హంతకుడు అమ్మాయిని చెబుతున్నాడు కాబట్టి ఒక అందమైన అమ్మాయిని ఎరవేయాలి. కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అమ్మాయిలు, అమ్మాయిలు, సుందరి కంపెనీ ఇదేనండి? ఇదే కానీ ఆ ఉంగరాలు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళండి. ఎందుకని? ఎందుకంటే లోపల అయస్కాంతాలు ఉన్నాయి, లాగేస్తాయి. నేను డిటెక్టివ్ని. నువ్వు డిటెక్టివ్ అయినా ఢిల్లీ కంపీ అయినా లోపలికి వెళ్తే అంతే సంగతిలో. నీవు కూడా అలాగే పోయినా? రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. నెంబర్ 32, 36 రెండే ప్యాసింజర్ వచ్చాడు. ప్రస్తుతానికి వీళ్ళే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా అవుట్డోర్ వెళ్ళారు. వీళ్ళలో మీకు ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకోండి. నేను అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చావు? టీవీ వాడివా, జర్నలిస్ట్ వా? నేను డిటెక్టివ్ని. డిటెక్టివా? మేం పోగొట్టుకున్నది వెతికినా దొరకదులే. అంటే నేను ఒక కేసు పరిశోధనలో ఉన్నానండి. నాకు ఒక అందమైన అమ్మాయి 4 రోజులు కావాలి. నెల రోజులు కాంట్రాక్ట్. మీరు వెళ్ళి నెంబర్ 18 పంపించండి. ఏది ఇంకా రావట్లేదు. నెల రోజులంటే ఖర్చు కాస్త ఎక్కువనే అవుతుంది. మరి అమ్మాయి నచ్చితే ఓకేనండి. అమ్మాయి పేరు చంద్రముఖి, ఫ్రెష్ క్యాండిడేట్. మరి మీకు నచ్చినట్టేనా? బాగుంది. చంద్రముఖి డాన్స్ ఏమైనా వచ్చా? డాన్స్ అంట, ఒక స్టెప్ అయితే పోలే. నాకు డబ్బులు ఓకే. ఏందాక గిరాకీ? అది నేను చెప్తాను. నేను కేసు పరిశోధనలో ఉన్నానండి. దాంతో మీరు ఒకరిని బుట్టలో వేసుకోవాలి. సరే సరే, కండిషన్లు గిట్లా అక్క మాట్లాడుతుంది. అలాగే. కండిషన్లు ఏంటండి? అమ్మాయి ఫారిన్ సిగరెట్లు మాత్రమే తాగుతుంది. అది రోజుకు 3 పెట్టెలే. పొద్దున్నే పాయ, మధ్యాహ్నం బిర్యానీ, చేపల పులుసు తప్పనిసరిగా కావాలి. రాత్రికి స్కాచ్ ఫుల్ బాటిల్. అంతే. వాడిని పట్టుకోవాలి కదా. పర్లేదండి, ఓకే ఓకే. రండి. చూడమ్మా, జాగ్రత్త చూసుకో. ఇక్కడే ఉండు, పారిపోవద్దు. మా అయ్యగారితో చెప్పి మేమే పరీక్ష చెప్పిస్తాను. పారిపోవద్దు, జాగ్రత్త. హలో, చేతున్నారు మటరా? ఎవరు రెడీ చేసిన మటర్? నువ్వా? బుద్ధి నాకు నువ్వా? వాయ్, నేను చెప్తున్నాను కదా నీకు, బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? వారిని బుద్ధి ఉండాలి కదరా. వాయ్, నేను వచ్చాక నేను చేయమని మటరు డబ్బుల్ని పంపిస్తాను నీకు. ఎంతమంది సభ్యులు ముందే చెప్పు. ఎందరో? ముగ్గురురా? ముగ్గురు ఆడదమ్మరా? బాగా రే. వాళ్ళు బుద్ధున్నారు కదా. బుర్రలు తీసేసు నువ్వు. ముగ్గురు అరే అట్ట తీసేదు నువ్వు. బుర్రలు ఎక్కడ పెట్టావు? ముగ్గురి ఎక్కడ పెట్టా? బందల్లో పెట్టమాకండ్రా, తెలిసిపోతే వంట. మరి అట్నే నమస్కారం ఉంటే పెట్టే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏందయ్యా పొద్దుగాలు పోయి చందాలు తీసుకుని జనాలు తీసుకొచ్చినావు? అయ్యా వాళ్ళు ఆ రోజు ఇప్పుడు మనకేంది అవసరం? ఎలా చిన్నప్పుడు కన్నా కావాల్సిందే చెప్తాం. ఇప్పుడు మనకు చందాలు కావాలయ్యా, లేకుంటే మన రాజకీయ వ్యాపారం ఎట్ట నడుతుంది? చెప్తాం. ఏందయ్యా నేనేదన్నా చెత్తం అంటున్నావే? అవును, చందాలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెత్తం అంటున్నావు ఏంది? అట్లా అనమాక. నేను మా అమ్మాయి సంపాదించిన ఆస్తిపాస్తులు తీసుకొచ్చి ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఎర్ర కొడుకుని కాదా. గో ప్రజల దగ్గర బాగా డబ్బులు దండుకుని వాళ్ళకు కూసింత ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకుని. సరే, కేసిందే. అయ్యా, వాడు వాళ్ళ అమ్మాయిని చేసుకుని పారిపోయా. నేను పట్టుకుని తీసుకొచ్చా. ఓహో,
డబ్బులు తాగుతాయా అంతే కదా ఆ. రావయ్యా రండమ్మా వచ్చి అయ్యగారి దండం పెట్టుకుని ఉన్నాయి లేని చెప్పుకోండి జాలిగుండ మా అయ్యగారిది రావమ్మా చెప్పుకోండి నమస్కారం అండి ఆ, నమస్కారం అండి ఇతగాడు నా అల్లుడండి ఓ అబ్బెబ్బే కాదండి నువ్వు ఉండవయ్యా నువ్వు చెప్పమ్మ నా బిడ్డను వదిలి వేరే దాంతో కాపురం పెట్టాడండి ఎట్టా ఏరే కాపురు పెట్టాడా ఇదిగో ఇచ్చో ఎట్రా అయ్యా మన సెకండ్స్ పెట్ట భాగ్యం ఊరిల్ని ఇంకా రాలేదేందయ్యా వచ్చుద్దయ్యా దారిలో కాస్త లేట్ అయ్యిందయ్యా అయ్యా ఇది డబ్బులు వచ్చే కేసు అయ్యా ముందు ఈ కేసు చూడండి అయ్యా ఎట్టా నీ బిడ్డ మీద కిరసాయలు పోసి నిప్పంటించి చంపాడా అమ్మో నాకేం తెలియదండి నీకు తెలీదు నా కూతుర్ని వదిలేసింది చాలక అమ్మా వచ్చావా నాయనా మీ బావ దొరికితేను పెద్ద మనుషులతో చెప్పిస్తున్నా అమ్మా ఇతను బావ కాదే బావ ఇంటి దగ్గరే ఉన్నాడు నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు అందుకే వచ్చాను రాయే ఆ? వెళ్దాం బావ రాయే కాదా? నువ్వు మరి ఈయనెవరు? రాయే వెళ్దాం నమస్కారం అండి నమస్కారం బాబు, నమస్కారం నమస్కారం బావా మా అక్కను వదిలేడు అప్పటి నుంచి అమ్మకు పిచ్చి పట్టింది అబ్బో. ఎవరిని చూసినా అల్లుడు అల్లుడని ఎంట పడుతుంది తీసుకురా. ఏమనుకోకండి అయ్యా ఏమనుకోను గాని ఇంకా బయటకు వదిలిపెట్టాను వదలనయ్యా వస్తానండి అయ్యా ఇంతకీ ఏం చేస్తుంటావు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే పెద్ద సేవ చేయడం మా డిపార్ట్మెంట్ అవునండి అవును ఆ పిచ్చిన చెట్లు ఎట్లా పడ్డా ఏం చేయమంటారయ్యా కర్మ అడక్కడక్క మా ఆవిడ సంక్రాంతి గ్రీటింగ్ అడిగిందండి తెద్దాం కదా అని చెప్పి బజార్కి వెళ్ళి వస్తూ ఏమో చేతిలో పడ్డానండి నీ అవ్వ. అంటే పిల్లానికి గ్రీటింగ్ చెప్తా నా పోటీ పెజా సేవ చేసేవాడికి గ్రీటింగ్ చెప్పవా ఏమో ఇట్లా అయ్యా. ఈ డాల్కం చూస్తుంటే అప్పు చూసిన వాడికి వెళ్ళి గ్రీటింగ్ చెప్పేలా ఉన్నాడయ్యా చిత్తం అయ్యా చిత్తం ఆ, అబ్బే లేదండి నేను మొట్టమొదటి నుంచి తమ పార్టీయేనండి మన తొడిగి నా గ్రీటింగ్ చెప్పినావు నువ్వు ఓర్ నాయనోయ్ మళ్ళా గ్రీటింగ్ కష్టాలు వచ్చారు ఇదేం గొడవరా బాబు గ్రీటింగ్ చెబితే ఒక తంట చెప్పకపోతే ఒక తంట అసలు వీడి గ్రీటింగ్ చెప్పాలా వద్దా ఏందయ్యా అటు తిరిగి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు బూతులు తిరుగుతున్నా ఏంది మాకు బూతులు ఏం కొత్త కాదు కానీ ఇటు పల్లా అబ్బే అదేమి లేదండి మీకు గ్రీటింగ్ చెప్పొచ్చో లేదోనని అంటే నీ చేత గ్రీటింగ్ చెప్పించుకునే స్థాయి కూడా లేదంటే ఇది మాకు అబ్బే కాదండి నాకు చెప్పగలిగే స్థాయి ఉందో లేదోనని అయినా సరే విష్ యూ హ్యాపీ పొంగల్ సార్ అట్నా సరే వెళ్ళొస్తాను అవును, సార్ ఒక్క నిమిషం అవును నువ్వు మా పార్టీ పండించిన నువ్వా పండా అంటే ఈ లేదన్నమాట పిల్లోడు బంగారు కొండ యారి పేరు మీద 116 కొని తీసుకోవడంలో 1116లా ఏందన్నా తగ్గిందా పిల్లోడు చక్కని కొండ చూడాన్ని ఓ 5,116 రాసుకో అబ్బో వద్దండి ఫస్ట్ 1116 ఖాయం చేసుకోండి అట్నే పో. తీసుకుంటాను సార్ పిల్లోడు మంచోడు తీసుకో తొందరగా ఇందాకేదో అంటే ఇసు పొంగల్ పో అదే ఇసు పొంగల్ పో అమ్మా పో రిచ్. ఓ ఓ ఓ ఇసుకో డబ్బు జాతర